ప్రియమైన తమ్ముడు చెల్లి, పక్షి తన పిల్లలకు నేర్పిన 3 జాగ్రత్తల కథని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షి తన పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టి పెంచుతా ఉంది. పెంచుతా ఉన్నప్పుడు ఆ పక్షికి ఒక అనుమానం వచ్చింది. నా పిల్లలు పెద్దవి అవుతున్నాయి, వీటికి రెక్కలు వస్తున్నాయి, ఇవి ఎగరుతూ నేర్చుకుంటున్నాయి కాబట్టి ఎగిరిపోయి వేటగాడికి దొరికిపోతాయేమో, జాగ్రత్తలు చెప్దాము అని చెప్పేసి పక్షి తన పిల్లలకి ఈ జాగ్రత్తలని చెప్పింది. అమ్మా, నేను మీకు పాటలాగా నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి నేర్పించింది. వేటగాడు వస్తాడు, జాగ్రత్త. వల వేస్తాడు, జాగ్రత్త. గింజలు జల్లుతాడు, జాగ్రత్త. మీరు వాలారనుకో పట్టుకుపోతాడు, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇది 2-3 సార్లు తల్లి పక్షి పిల్లలకి చెప్పి, మీరు చెప్పండి అమ్మా వచ్చిందా అంటే చక్కగా చెప్పినాయి. తల్లి పక్షి సంతోషపడింది, నా పిల్లలకు అర్థమైంది, చక్కగా ఈ మాటలు నాకు చెప్తున్నాయి కాబట్టి ఇంక దిగులు లేదని చెప్పేసి ఆహారం తేడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు వచ్చాడు. ఈ పక్షి పిల్లలు కొత్తగా నేర్చుకున్నాయి కదా పాట, ఈ పాటని పాడుతూ ఉన్నాయి. వేటగాడు వస్తాడు, జాగ్రత్త అంటున్నాయి. వేటగాడు ఆశ్చర్యపోతూ వల తీస్తుంటే వల వేస్తాడు, జాగ్రత్త అన్నాయంట. అప్పుడు గింజలు జల్లబోతా ఉంటే పక్షి పిల్లలు అంటున్నాయంట, ఇప్పుడు గింజలు జల్లుతాడు, జాగ్రత్త అన్నాయంట. వేటగాడు ఆశ్చర్యపోతా ఉన్నప్పుడు పక్షి పిల్లలు, మీరు వాలారనుకో పట్టుకుపోతాడు, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయి వలలో వాళ్ళని వేటగాడు తీసుకెళ్లి వాటిని చంపేశాడు. యేసయ్య మనకి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, దేవుని వాక్యం వినేటప్పుడు జాగ్రత్త, వాక్యం విని తిరిగి వచ్చిన తర్వాత విన్న వాక్యం విషయమై జాగ్రత్త. మనం దేవుని వాక్యం వింటామో దాని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. యేసయ్య రక్షకుడు అని తెలిసి, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు అని తెలిసి, ఆయన రక్తాన్ని చిందించాడు అని తెలిసి కూడా మనం మారుమనసు పొందకుండా రక్షించబడకుండా ఉంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అన్ని తెలిసి కూడా సాతానుకు దొరికిన పక్షి పిల్లల్లాగా అయిపోతాం. కాబట్టి మారుమనసు పొందుదాం, రక్షించబడదాం, దేవుని వాక్యం గురించి జాగ్రత్త కలిగి ఆశ కలిగి ఉన్నాం. అటువంటి కృప ప్రభువు మనకు దయచేయనుగాక. నా తమ్ముడు ఛానల్లో 63 వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.